దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను మనం చూడబోతున్నాం. ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించిన మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అయితే ఈరోజు కొరకైన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 28:7 రాయబడి ఉంది. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను అని రాయబడి ఉంది. ఈ కీర్తన నాకు చదువుతున్నప్పుడు చాలా నచ్చింది. నేను తమిళ బైబిల్లో కూడా చదువుతాను కాబట్టి నాకు ఆ వాక్యము చాలా మంచిగా అనిపించింది. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఇక్కడ రాయబడి ఉంది, మనందరికి తెలుసు, యెహోవా ఆశ్రయం అని చెప్పొచ్చు, కేడము అని చెప్పొచ్చు, దుర్గము అని చెప్పొచ్చు, సహాయము అని చెప్పొచ్చు. ఆ రీతిగా బైబిల్ గ్రంథంలో ఏ దేవుని గురించి, యెహోవా గురించి చాలా నామములు, చాలా మాటలు ఉన్నాయి. ఇక్కడ రాయబడి ఉంది, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను. మనందరూ దేవుని అందు నమ్మిక ఉంచుచున్నాం కాబట్టి మనం వాక్యం చదువుతున్నాం. మనం రోజు ఈ రీతిగా మీరు డైలీ ఏమిటి వాగ్దానము, టుడేస్ ప్రామిస్ మీరు వింటున్నారు, చూస్తున్నారు. ఇంకా రాయబడి ఉంది, గనుక నాకు సహాయము కలిగెను. మీరు దేవుని నమ్ముచున్నారు కాబట్టి మీకేమొచ్చిందంట? సహాయం వచ్చింది. మీ జీవితంలో కూడా మీరు దేవుణ్ణి నమ్ముచున్నారు కనుక మీకు సహాయము వచ్చింది. కావున నా హృదయము హర్షించుచున్నది, ప్రహర్షించుచున్నది అని రాయబడి ఉంది. అంటే నా హృదయము చాలా ఉప్పొంగిపోతుంది, నా హృదయం చాలా సంతోషపడుతుంది. తమిళ్లో ఉంది, ఎన్ హృదయం களி கூறுகிறது. అంటే చాలా ఉత్సాహంగా, సంతోషంగా, అది కేక వేస్తూ, లేకపోతే ఇంకేం చెప్పాలి, చాలా సంతోషంగా గంతులు వేయడం అని మనం చెప్పవచ్చు. అంటే ఆ రీతిగానే ఈ తమిళ్ వర్డ్ చెప్పుచున్నది. అంటే మనము సంతోషంగా ఉన్నప్పుడు, ఏదో మనం గొప్ప రివార్డ్ పొందుకుంటే, లేకపోతే ఒక గొప్ప బహుమానం పొందుకుంటే, లేకపోతే మనకు గొప్ప ప్రైజ్ వస్తే మనం ఎంతగా మనము సంతోషపడుతున్నామో అదే ప్రహర్షించుచున్నది అని చెప్పుచున్న ఈ మాట దానికి అర్థము. ఇంకా రాయబడి ఉంది, నెక్స్ట్ వాక్యం ఏంటంటే కీర్తనలతో. అంటే కీర్తన అంటే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న కీర్తన గ్రంథం అని అర్థం కాదు. తమిళ్ బైబిల్లో దానికి ఆన్సర్ ఎలా ఉందంటే పాటినాల్ అంటే సాంగ్స్తో, పాటలతో. అంటే అనేక పాటలతో మనం ఏం చేయవచ్చండి, దేవుని ఏం చేయవచ్చు. ఇక్కడ రాయబడి ఉంది, పాటలతో ఆయనను నేను స్తుతిస్తాను అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. అంటే మనము కూడా ఏం చేయవచ్చు, ప్రతి దినము కూడా దేవుని పాటలతో, కీర్తనతో, ఆరాధనతో మనం ఆయనను స్తుతించినప్పుడు ఆయన మనకు చాలా సమీపముగా ఉంటాడు. నా జీవితంలో కూడా ఈరోజు నిన్నటి దినం చాలా లేట్ అయింది పడుకోవడం, మార్నింగ్ లేవడం కొంచెం లేట్ అయింది. లేట్ అయిందని నాకు ఆకలి అవుతుంది. సరే వెళ్దామా బ్రేక్ఫాస్ట్ కానీ అనుకుంటున్నా. తర్వాత అనుకున్నా, అయ్యో ఒక అరగంట అయినా వర్షిప్ చేయకుండా ఎలా పోతామని చెప్పి మరలా పాటలు పెట్టుకొని ఆ పాటలతో పాటు నేను కూడా పాడి స్తుతించి దేవుణ్ణి ఆరాధించి ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశానంటే 12 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేశానండి. ఆ రీతిగా దేవుని సన్నిధిలో టైం పోయిందే తెలియకపోయింది. ఆ రీతిగా టైం గడుపుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఆ టైం అంతా అలా పోయిందండి. చాలా సంతోషం అనిపించింది, ఏదో కడుపు నిండినట్టు అనిపించింది, ఆకలే అనిపించలేదు. 12 o'clock బ్రేక్ఫాస్ట్ చేశాను. ఎందుకు చెప్తున్నానంటే మన దేవుణ్ణి కీర్తనలతో మనం పాడుతున్నప్పుడు, కీర్తనలతో ఆయనను స్తుతిస్తూ ఉన్నప్పుడు మన హృదయం ఏమైపోతుందంటే ఉప్పొంగిపోతుంది, మన హృదయం సంతోషపడుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీరు అలా ట్రై చేయండి. దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోండి, దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోండి, పాటలతో ఆయనను గణపరచడం. అది ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు. నేను తమిళ్లో పాడుతాను, ఇంకా తెలుగులో కూడా పాడుతాను. నిన్నటి దినము ఎప్పుడు నేను ఆ పాట పాడలేదు. నేను మీటింగ్కి వెళ్ళాను జంగారెడ్డిగూడెంలో, అప్పుడు ఈ పాట పాడాను. కృతజ్ఞతతో స్తుతి పాడేదా అనే పాటను ఫస్ట్ టైం పాడాను. చాలా సంతోషం అనిపించింది నాకు. అయ్యో ఈ తెలుగు పాట పాడగలిగాను కదా అని సంతోషించాను. నేను మీతో ఏం చెప్తున్నానంటే మీరు కూడా ఆ రీతిగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించి మీ హృదయాన్ని ఏం చేయండి, తేలిక చేయండి. భారంతో ఎప్పుడు ఉండకండి.
మీకు తప్పకుండా భారం ఉండకూడదు నేను చెప్పట్లేదు, వస్తుంది జీవితంలో అన్నీ మంచిది చెడు అన్నీ వస్తుంది. కానీ ఈ భారంని ఏం చేయాలంట, బైబిల్ గ్రంథంలో ఉంది, నా యొద్దకు భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని దేవుడు చెప్పాడు. ఆ రీతిగానే మన భారం అంతా ఆయన మీద మోపి మన విశ్రాంతితో మనము ఉందాము. ఆ రీతిగా దేవుడు కూడా మీకు విశ్రాంతిని దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి ఎవరెవరు భారంతో ఉన్నారో, భారం మోస్తూ ఉన్నారో ప్రభువా, వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే మా ఆశ్రయమని, మీరే మా కేడమని ప్రభువా ఈరోజు మేము ధ్యానించినాం. మా హృదయం మీ అందు నమ్మిక ఉంచి ఉన్నది ప్రభువా. గనుక ప్రభువా ఎవరెవరు నీ అందు నమ్మిక ఉంచి ఉన్నారో వారికి సహాయమును ప్రభువా మీరు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి హృదయం నీ అందు సంతోషపడాలి ప్రభువా. వారి కీర్తనలతో నిన్ను పాడి కొనియాడుచున్నప్పుడు తండ్రి ప్రభువ మీరు వారి యొక్క ఆరాధనను ప్రభువ, వారి యొక్క ప్రార్థనను అంగీకరించి వారి జీవితంలో కూడా ప్రభువ దేని విషయమై వారు ప్రార్థిస్తూ ఉన్నారో అవన్నీ జరగాలని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ రీతిగానే మీరు వారి యొక్క ప్రార్థనను అంగీకరించి గొప్ప కార్యమును చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తుతులు ఘనత మహిమను చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.